హలో వెల్కమ్ టు ఫుడ్ బాక్స్ బై అరుణ. ఈరోజు కమ్మగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా బనానా ఫ్లేవర్తో రవ్వ కేసరిని పక్కా కొలతలతో ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాము. దానికోసం ఒక గిన్నె తీసుకొని ఈ గ్లాస్ యూస్ చేసి 4 గ్లాసుల దాకా వాటర్ని యాడ్ చేసుకొని ఈ వాటర్ని బాయిల్ చేసుకోవడానికి పక్కన పెట్టుకుందాము. ఈ నీళ్లు ఉడికే లోపల మనము డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాము. దానికోసం ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత ఇందులో జీడిపప్పు పలుకులను యాడ్ చేసుకొని ఇవి కాస్త రంగు మారేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులో ఎండు ద్రాక్షలను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. ఈ ఎండు ద్రాక్షలు ఇలా ఉబ్బిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మీరు కావాలి అనుకుంటే ఇంకాస్త నెయ్యిని ఇదే స్టేజ్లోనే యాడ్ చేసుకొని ఇందులో 1 కప్పు బొంబాయి రవ్వ అంటే 250 గ్రామ్స్ వరకు ఉంటుంది. మనము ఇందాక ఏ గ్లాస్ యూస్ చేసి వాటర్ అనేది యాడ్ చేసుకున్నామో ఆ గ్లాస్లో ఒక 1 గ్లాస్ అనేది ఉంటుంది. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే కాస్త యాలకులు పొడి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ మనకు నీళ్లు కూడా మంచిగా మరిగిపోతున్నాయి. ఇప్పుడు మనము ఫ్లేమ్ ఆఫ్ చేసుకుందాము. ఈ రవ్వ ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి అంటే రవ్వ అనేది రంగు మారి ఫ్రై చేస్తున్నప్పుడు మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులో మనము వేడి చేసిన నీళ్ళని కూడా యాడ్ చేసుకుందాము. ఇలా నీళ్లను వేడి చేసి యాడ్ చేసుకోవడం వల్ల ఉండలు అనేవి మనకు పట్టవు. ఈ రవ్వ అనేది నీళ్లను చాలా తొందరగా పీల్చేసుకుంటుంది. నేను ముందు 3.5 గ్లాసుల దాకా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకొని 1/2 గ్లాస్ తర్వాత యాడ్ చేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 కప్పు రవ్వకి 1.5 కప్పు దాకా బెల్లాన్ని యాడ్ చేసుకొని కలుపుకుందాము. మనము నీళ్ళ కొలతలకి తీసుకున్న గ్లాస్ 1 కప్పుకి సమానం. అంటే ఇక్కడ 1 గ్లాస్ బొంబాయి రవ్వకి 4 గ్లాసుల నీళ్లు 1.5 గ్లాస్ దాకా బెల్లం యాడ్ చేసుకుంటే మనకు కొలత అనేది పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఇలా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఇందులో మనము 1/4 టీ స్పూన్ దాకా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుందాము. ఆరెంజ్ కలర్, ఇది ఆప్షనల్ మాత్రమే. ఇందులో మీరు కాస్త పచ్చి కర్పూరం కూడా నలిపి యాడ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్, చిన్నగా కట్ చేసుకున్న బనానా ముక్కలు కూడా యాడ్ చేసుకొని కలుపుకుందాము. నేను ఇక్కడ 2 అరటి పండ్లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఒక 5 to 6 మినిట్స్ వరకు ఉడికించుకుందాము. ఇది మంచిగా ఉడికిపోతే కాస్త నెయ్యి అనేది పైకి తేలుతుంది. అంతవరకు ఉడికించుకొని ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకుందాము. అంతే అండి, చాలా సింపుల్గా బనానా ఫ్లేవర్తో మనకు రవ్వ కేసరి అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని వేడిగా కానీ కాస్త చల్లారాక తింటే కూడా మనకు టేస్ట్లో ఏ మాత్రం తేడా ఉండదు. మీకు రెసిపీ కనుక నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలనుకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకోసం మన ఛానల్లో తప్పకుండా అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.